హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్కూల్లో అయితే పిల్లలకి ఈ శనగలు అయితే స్నాక్స్ లాగా పెట్టమని చెప్పారనమాట. వీటిలనైతే నైటే నానబెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అయితే 2 విజిల్స్కి అయితే ఉడికిపోయాయి. వీటిలనైతే తాలింపు వేసుకోవాలండి. ఇవైతే మంచి శనగలు అంటారు అండ్ పచ్చి శనగలు అంటారు. ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్నైతే ఉడికించుకున్న తర్వాతకి పోపు వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది తాలింపు వేసుకోవడం వల్ల. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒకటి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కలుపుకొని ఒక ఆనియన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువగా బాయిల్ అవ్వకుండా ఎక్కువ ఉడికించుకోవద్దండి, బాగుంటుంది. ఎక్కువ ఉడికించుకోకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నేను యాక్చువల్లీ పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి అన్నీ కొద్దిగా తీసి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు అవన్నీ పక్కన పడేస్తారు, అస్సలు తినరు. ఇంకా అదే టైంలో మనం ఉడికించి పెట్టుకున్న శనగలన్నీ కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి ఈ శనగలు అనేవి మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ టైంలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. పిల్లలకి వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని తక్కువలో వేసుకుంటే చాలా మంచిదనేసి తక్కువగా వేసుకున్నాను. వేసుకొని సాల్ట్ కూడా ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని దింపేసాను అనమాట. మనం పెద్దవాళ్ళు తినే వాళ్ళమైతే ఇంకొక 2 పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి ప్లేస్లో ఈ టైంలో కారం వేసుకొని కూడా దింపేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో ఇవి చేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.